యేసుక్రీస్తునామంలో మీకందరికీ వందములు. దేవుని వాక్యలో ఒక మాట ఉంటుంది. మాంసాపేక్ష గల వారితో సహవాసం చేయకూడదు. అంటే హెచ్చుగా మాంసం తినే వారితో సహవాసం చేయకూడదు. దేవుని వాక్యలో మాట ఉన్నది. మరి ఆ విధంగా మాంసాపేక్ష అనేది అదేం చేస్తుందంటే మాంసం తినే వారిలో అనేకమైనటువంటి అనారోగ్యం వస్తుంది. అదే అనారోగ్యాలు వస్తుంటే అదొకటే కాదు, మాంసం ఎక్కువగా తినే వాళ్ళలో మరి కోరికలు, లైంగిక కోరికలు, ఇచ్చలు కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇదైతే వాస్తవమే ఉంటుంది. అదేవిధంగా మాంసం తినటం వలన అనారోగ్యం కూడా మరి వస్తుంది. కొంతమందికి గుండె జబ్బులు రావచ్చు, కొంతమందికి మరి క్యాన్సర్ రావచ్చు, రకరకాలు రావచ్చు. చాలామంది డాక్టర్లు ఏమంటారంటే ఈ ఈ మాంసం తినే వాళ్ళకి 30% మాంసం తినేవాళ్ళు ఈ యొక్క క్యాన్సర్ వస్తుందని కూడా చెప్తున్నారు. మరి ఈ విధంగా మాంసం మరి తినే వారితో సహవాసం చేసినప్పుడు వాళ్ళతో కూడా వీళ్ళు మాంసం తినవలసిన అవసరం వస్తుంది. సహవాసం అంటే మరి ఫ్రెండ్షిప్ అనే దానిలో ఎప్పుడు కూడా షేరింగ్ అనేది కూడా ఉంటుంది. ఆ విధంగా వాళ్ళకున్న అలవాటు వీళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మాంసం అనేది అది మరి వేరే రకం కూడా దారి చేస్తుంది చాలాసార్లు. చాలామంది మరి కూర్చుని మరి స్నేహితులు తాగుతూ ఉంటారు. తాగినప్పుడు ఈ మాంసం దగ్గర పెట్టుకొని తింటూ తాగుతూ ఉంటారు. ఆ విధంగా కూడా మాంసం మరి చాలా అనాథకాలకి గురి చేస్తుంది. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మాంసం తినొద్దనే చెప్తుంది. అంటే మాంసం తినడం అంటే మితముగా ఉండవలసిన అవసరం ఉంటుంది. అక్కడ మరి ఇజ్రాయెల్స్ మరి మరి కానాన్‌కి ప్రయాణం వచ్చినప్పుడు ఐగుప్తు నుంచి మార్గ మధ్యంలో వాడు మాంసం కావాలని కోరుకుంటారు. మాంసం కావాలంటే దేవుడు మాంసాన్ని పంపిస్తాడు. కావాల్సినంత మాంసాన్ని. మాంసం తిని వాళ్ళు పాపానికి బాగా లోనైపోయారు. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది. వారి యొక్క పళ్ళ సందుల్లో మాంసం ఉండగానే దేవుడు వారిని మొత్తినట్టుగా దేవుని వాక్యం చూస్తాం. అంటే ఈ మాంసం వల్ల వాళ్ళు చేసిన పనులు విపరీతమైన పనులు మామూలు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. మరొక విషయం ఏంటంటే ఈ మాంసము డైరెక్ట్గా ఉడికించుకుని ఎవరు కూడా తినలేరు. దానిలో కొన్ని ఈ యొక్క పోపు దినుసులు, లవంగాలు, ఇలాచి, చెక్క అన్నీ మరి వేసి నూరి దానిలో చేయటం వల్ల దానికి టేస్ట్ వస్తుంది. ఉట్టిదే ఉడకబెట్టుకుని తినలేరు. అదే కూరగాయలు కూడా అటువంటివి వేసుకుని తింటే కూడా అది కూడా మాంసంలాగానే అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి, మీకు సహవాసము మరి తిండి పొత్తులతోనూ ఇటువంటి మాంసపేక్షలతో ఉండకూడదు. దేవుడు సెలవిస్తాడు. దేవుడి మాటలకు దీవించాల్సిన